మరి జీవితంలో ఒక క్షణం వస్తుంది. ఆ క్షణం మనల్ని వణికిస్తుంది. కళ్ళలో నీళ్లు తెప్పిస్తుంది. ఆ క్షణానికి పేరు భయం. దాన్నే ఇంగ్లీష్‌లో ఫియర్ అని అంటారు. శాన్వి అనే ఒక అమ్మాయి స్టేజ్ మీద మాట్లాడబోతుంది. శాన్వి మొదటిసారి వందల మంది ముందు మాట్లాడబోతుంది. కాళ్ళు వణుకుతున్నాయి. చేతులు చెమట పట్టాయి. శాన్వి, వాళ్ళు నన్ను నవ్వితే, నేను తప్పు మాట్లాడితే భయం. నువ్వు చిన్నది, నీ స్వరం బలహీనమైంది, నువ్వు విఫలమవుతావు. శాన్వి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీటిలో ఒక ప్రశ్న ఉంది. నేనెందుకింత బలహీనంగా ఉన్నాను? అదే క్షణంలో ఆమె హృదయం నెమ్మదిగా సమాధానం చెప్పింది. హృదయం, భయం అంటే బలహీనత కాదు. అది నిన్ను కిందికి లాగుతుందనుకున్న నిజానికి పైకి ఎగరమని నిన్ను నెట్టే శక్తి. శాన్వి తన కన్నీళ్లను తుడుచుకుంది. ఆమె మైక్ దగ్గరికెళ్ళింది. అవును, నాకు భయం ఉంది. కానీ ఆ భయం నన్ను ఆపదు. ఆ భయం నన్ను గెలిపిస్తుంది. గుర్తుపెట్టుకో, భయం నిన్ను ఏడిపించొచ్చు, కానీ అదే కన్నీళ్లు నీ ధైర్యానికి విత్తనం వేస్తాయి. భయం నీ గుండెను వణికించచ్చు, కానీ అదే వణుకు నీలోని సింహాన్ని మేల్కొలుపుతుంది. భయం నీ శత్రువు కాదు, భయం నీ విజయానికి పునాది.